ఇక్కడ వచ్చేసిన ప్రతి అమ్మకి తాతకి, ప్రతి అక్కకి చెల్లెమ్మకి, ప్రతి అన్నకి, ప్రతి సోదరుడికి, పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ చేతులు జోడించి సమరంగా నమస్కరిస్తున్నాను. ఇవాళ ఒక పండుగ లాంటిది మనకందరికీ. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చి నామినేషన్ అయిపోతున్నారు. అలాగే నిన్న మన అవినాష్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వాళ్ళిద్దరిని గెలిపించి జగనాన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఇవాళ మన జగనన్న చూస్తే ప్రజా సంకల్ప యాత్ర గురించి ఎండనక వాననక పగలనక రాత్రనక రాయనక రప్పనక ముళ్ళనక ముప్పనక 3648 కిలోమీటర్లు, దాదాపు 341 రోజులు, 13 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు వర్గాలు, ముసలి ముతక అవ్వ తాత పిల్ల జల్ల అందరూ ఏకమై కొన్ని కోట్ల అడుగులతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఎవరో అనామకులు వచ్చి కత్తిపోటంటూ వెన్నుపోటంటూ అదరక బెదరక అదే చెరగని చిరునవ్వుతో ముందుకు సాగి మన నాయకుడు ఇవాళ వచ్చి నామినేషన్ చేస్తున్నారు. ఇవాళ కూడా చెప్తున్నాను, పులివెందుల ప్రజలకి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. 30 ఏళ్ళగా మీరు మీ భుజాల మీద మమ్మల్ని ఎత్తుకొని ఇన్ని సంవత్సరాలు మా మీద మీరు చూపించిన ప్రేమాప్యతలు, ఈ 9 ఏళ్ళుగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా అదరక బెదరక మా కోసం మీరు పడిన కష్టం అంతా ఇంత కాదు. మీకందరికి చేతులు జోడించి సవినయంగా ప్రతి ఒక్కరికి జగనన్న చెప్పినట్టు కూడా మీకు తగిలిన ప్రతి గాయం జగనన్న మనసుకు తగిలింది, మా కుటుంబానికి తగిలింది. మీరంతా మా వెంటనే ఉండి ఈ 9 ఏళ్ళుగా ఎలాంటి ఆటకం ఇబ్బంది లేకుండా ప్రతి అవ్వ ప్రతి తాత మా వెంటూ ఉండి జగనన్నకు తోడుగా ఉండి, అవినాశన్నకు తోడుగా ఉండి ఇన్ని ఏళ్లుగా మమ్మల్ని కాపాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు మాతో ఉన్నందుకు సవినయంగా మళ్ళీ నమస్కరిస్తున్నాను. ఇంకా కాసేపట్లో మన నాయకుడు వచ్చి వేలైంది, రోజుల దగ్గర పడ్డాయి, ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి. ఇంకా కొంచెం కష్టపడతాం అందరం. ఇంకొద్ది రోజులు మాత్రమే, మంచి రోజులు ముందున్నాయి. జగనన్న ఇచ్చే నవరత్నాలు ప్రతి ఒక్క వర్గానికి అందుతాయి. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి సామాజిక వర్గం బాగుండాలనేది ఆయన కోరిక. ఆయన నడిచిన ఈ పాదయాత్రలో కూడా ప్రతి ఒక్క మనసుని ఆయన గెలుచుకున్నారు. అలాగే ఇవాళ మన నాయకుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి తర్వాత మధ్యాహ్నం 1:49 నామినేషన్ కూడా అయిపోతున్నారు. అలాగే మీరంతా కూడా కలిసి ఈ కార్యక్రమం విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి, ప్రతి యువతకి, ప్రతి ఒక్కరికి చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్నాను. కత్తిపోటంటూ వెన్నుపోటంటూ
అదనక బెదరక అదే పులివెందుల పట్టణ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ముఖ్య అతిథులకు, పార్టీ విలేకరులకు, పాత్రికేయులకు, అలాగే మన అవినాశంకి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరు చేతులు జోడించి అందరికీ నమస్కారం చేస్తున్నాను. పులివెందుల పులిబిడ్డ మా వైఎస్ జగనన్న చేపట్టిన 3,000 కిలోమీటర్ల పాదయాత్ర మీరు చూస్తే మన దురదృష్టం కొద్ది రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ స్థాపించి ఎంత మంది ఎదురు తిరిగినా కూడా వెన్ను చూపని మగాడు మన జగనన్న. 2 సార్లు కేంద్రాన్ని నిలిచాడు. ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయన కష్టపడాలనుకున్నారు, కానీ ఏమి చేయలేకపోయారు. మొదటిసారి హైయెస్ట్ మెజారిటీతో ఎంపీగా చేశారు. తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2019లో కాబోయే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలైతే కానీ నవరత్నాలు ప్రతి పేదవాడికి ఎంత లాభం చేకూరుస్తుందో మీరు ఇవాళ అందరూ తెలుసుకోవాల్సిందిగా ఉంది. ఇవాళ మన అవినాశన్న కష్టపడుతున్న పని చూసి మనం కూడా మన అవినాశన్ని మళ్ళీ హైయెస్ట్ మెజారిటీతో పార్లమెంట్ కడప పార్లమెంట్ సభ్యులుగా అలాగే నవరత్నాల విషయమై కూడా ప్రజల ప్రవర్తనలు గమనించి దానికి సంబంధించి మన పార్టీ కార్యకర్తల శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.